ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా మహాకుంభమేళా జనవరి 13న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 40 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్న కుంభమేళాను సద్వినియోగం చేసుకునేందుకు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇక్కడ సుమారు 2 కోట్ల లక్షల రూపాయల పైగా వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. ప్రయాగ్రాజ్ వచ్చే ఒక్కో భక్తుడు సగటున 5,000 రూపాయలు వెచ్చించినా కూడా మొత్తం వ్యాపార లావాదేవీల విలువ ఇంత ఉంటుందని తెలిపాయి. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర విక్రయాలు లేకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ విక్రయించేందుకు ఇదే మంచి సమయం అని భావిస్తున్నాయి. మహాకుంభమేళాలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని విక్రయించేందుకు పోటీ పడుతున్నాయి. భక్తుల కోసం తాత్కాలిక వసతి శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ స్టాల్స్ లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తూ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఐటీసీ వరకు ఇంకా డెట్టాల్, పెప్సికో, కోకోకోలా, డాబర్ ఇలా అగ్రగామి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. చాలా సంస్థలు క్యాంప్ ఆశ్రమాల్ని ఏర్పాటు చేశాయి. తమ ప్రొడక్ట్స్ ప్రదర్శనకు ఉంచడంతో పాటుగా శాంపిల్స్ కూడా పంపిణీ చేస్తున్నాయి. నేరుగా గ్రామీణ ప్రజల్ని కలిసేందుకు మహాకుంభమేళాను చక్కటి అవకాశంగా భావిస్తున్నాయి కంపెనీలు. డెటాల్ కంపెనీ 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని కుంభమేళా కోసం ఏర్పాటు చేసింది. భక్తులకు మార్గదర్శకం చేసేందుకు వీరి మద్దతు తీసుకుంటోంది. డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా పేరుతో ఈ పనులు చేస్తోంది. ఇక రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ భక్తుల దాహం తీర్చేందుకు అవసరమైన రిఫ్రెష్మెంట్లకు తోడు వారికి దారిని చూపించే సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆరామ్ స్థల్ కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. డాబర్ సంస్థ తమ బ్రాండ్స్ వినియోగదారులకు దగ్గర చేరేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. కోకోకోలా స్థానిక రుచులతో కలిసి తమ పానీయాలను విక్రయిస్తోంది. అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఐటీసీ మంగళదీప్ బిగ్ బ్రాండ్స్ కు ప్రజలకు చేరువ చేసేందుకు రీల్స్ చేసేందుకు వీలుగా యాక్టివిటీ బూత్స్ ను ఏర్పాటు చేసింది. పెప్సికో తన స్టింగ్ మౌంటైన్ డ్యూ బ్రాండ్ కోసం 30 అడుగుల బాటిల్ నెలకొల్పింది. 500 ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది.